హాయ్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, కొంతమందికి ఇంటర్వ్యూ గానీ, ప్రెజెంటేషన్ గానీ ఉందన్నప్పుడు కొంచెం గుండె దడగా ఉండి, భయంగా ఉందని చెప్తూ ఉంటారు. ఇది సహజంగా నార్మల్‌గా వచ్చే భయం. కానీ ఇది కండిషన్ ఉంటుంది. దాన్ని సోషల్ యాంగ్జైటీ అంటాం. ఇది తీవ్రంగా ఉంటుంది. ఇదొక వ్యాధి. ఇప్పుడు మనము నార్మల్ భయానికి, సోషల్ యాంగ్జైటీకి మధ్య ఉన్న తేడాలు తెలుసుకుందాం. ఎప్పుడైతే ఇంటర్వ్యూ గానీ, ప్రెజెంటేషన్ గానీ ఉంటుందో, మన బ్రెయిన్ అనేది అలర్ట్ మోడ్‌లోకి వెళ్తుంది. దానివల్ల మనకి కొంచెం అలర్ట్ అవ్వడం వల్ల మన పర్ఫార్మెన్స్ బెటర్‌గా ఉంటుంది. ఇది సహజంగా అందరికీ వచ్చే ప్రక్రియ. కానీ సోషల్ యాంగ్జైటీ ఇట్లా ఉండదండి. ఏదైనా ప్రెజెంటేషను లేకపోతే ఇంటర్వ్యూ ఉందనంగానే ఒక వారం, 10 రోజుల నుంచి ఆలోచనలు వస్తా ఉంటాయి. ఎట్లాంటి ఆలోచనలంటే, నేను సరిగ్గా చెప్తానో లేదో, నన్ను అందరూ తక్కువగా అనుకుంటారేమో, నాకేమీ రాదనుకుంటారేమో అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళకి గుండె దడగా, చెమటలు పట్టడము, నోరెండిపోవడం ఇట్లాంటి లక్షణాలు తీవ్రంగా వస్తూ ఉంటాయి. దాంతోపాటు వాళ్ళు వీలైతే ఈ ఇంటర్వ్యూను లేదా ప్రెజెంటేషన్‌ని అవాయిడ్ చేద్దామని చూస్తూ ఉంటారు. దీనివల్ల ఈ అవాయిడ్ చేయడం వల్ల కొత్త స్కిల్స్ నేర్చుకోరు. తద్వారా వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు వెనకబడిపోతూ ఉంటారు. ప్రొఫెషన్‌లోను, కెరియర్‌లోను, చదువులోను. ఇట్లా ఈ సోషల్ యాంగ్జైటీ రోజువారీ పనులను ఎఫెక్ట్ చేస్తూ వాళ్ళ పర్ఫార్మెన్స్‌ని దెబ్బతీస్తూ ఇది చక్కగా తగ్గుతుందండి. ఇది ఒక రకమైన మానసిక వ్యాధి. చాలా కౌన్సిలింగు, మందుల ద్వారా చాలా చక్కగా తగ్గే ఆస్కారం ఉంటుంది.